హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల భాగం 101వ కీర్తన 6వ వాక్యమును మనం చదువుదాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు లోకమంతటా ఆయన కనిపెట్టుచున్నాడు. యేసయ్య ఎదురు చూచుచున్నాడు. యేసయ్య బహువేదనతో కనిపెట్టుచున్నాడు. దేశములో లోకములో ఒక వ్యవసాయదారుడు పంట కొరకు కనిపెట్టినట్లుగా ఒక కావలివాడు ఎప్పుడు ప్రొద్దెక్కుతుంది అని దాని కొరకు కనిపెట్టినట్లుగా యేసయ్య కూడా తన యొద్ద నివసించుట కొరకు, తనతో ఉండుట కొరకు, తనతో కలిసి బ్రతుకుట కొరకు, తనతో కలిసి నివాసము చేయుట కొరకు లోకమంతటా ఆయన కనిపెట్టుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో రేపు ఆయనతో నివసించే వారి కొరకు, పరలోకంలో రేపు ఆయనతో జీవించేవాడి కొరకు, పరలోకంలో రేపు ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చుండే వారి కొరకు కనిపెట్టుచున్నాడు. ఎవరి కొరకు? ఎవరు ఆయన ఎదుట కూర్చుండు కొరకు యోగ్యులు, అర్హులు, ఎట్టివారు కావాలని దేవుడు కనిపెట్టుచున్నాడంటే పరిశుద్ధ గ్రంథములో కీర్తనకాడు రాస్తున్నాడు, నమ్మకస్తులైన వారి కొరకు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకయ్యా నువ్వు ఎదురు చూచుచున్నావు? నీతో నివాసం చేయుట కొరకు, నీతో గడుపుట కొరకు, నీలో నివసించుట కొరకు ఎవరికొయ్యా అని నువ్వు ప్రశ్నించినట్లయితే ప్రభు చెప్పుచున్న మాట నమ్మకస్తులైన వారి కొరకు, నమ్మకమైన సంతానము కొరకు, నమ్మకమైన సంఘము కొరకు, నమ్మకమంగా జీవించు వారి కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. ఏదైనా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరి కొరకు కనిపెట్టుచున్నారో ఆ నమ్మకస్తులైన వారి లిస్టులో మనము ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఈ భూమి శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ స్థితి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక పరలోకం, శాశ్వతమైన దేవుని రాజ్యం. ఆ రాజ్యములో మనం నివాసం చేయాలి, ఆ లోకములో మనం బ్రతకాలి. ఆ లోకములో, ఆ పరలోక రాజ్యములో ప్రభుతో కలిసి మనము సదాకాలం ఉండాలంటే ఈ భూమి మీద నమ్మకస్తులైన వారిగా మనము జీవించడానికి సిద్ధపడాలి. నమ్మకస్తులైన వారిగా బ్రతకడానికి ఇష్టపడాలి. నమ్మకస్తులుగా ఉండుట కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నమ్మకస్తులుగా ఉండాలి తెలుసా? ప్రభుతో ఉండుట కొరకు. ఇంకొంచెం లోతుగా వెళ్తే జ్ఞానిన సొలొమోన్ రాజుగారు రాస్తాడు సామెతలో, నమ్మకమైన వానికే మెండైన దీవెనలు. అంటే మనము దీవెనలతో కూడా నింపబడాలంటే మనం ఏమై ఉండాలి? నమ్మకస్తులై ఉండాలండి. నమ్మకస్తులై ఉండాలి. మన ఇంటిలో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు నియమించబడిన జీవం కలిగిన దేవుని సంఘములో కూడా మనం ఎలాగుండాలండి? నమ్మకంగా ఉండాలండి. నువ్వు ఇంటిలోను, నీ కుటుంబములోను, సంఘములోను నువ్వు నమ్మకంగా ఉంటే నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఒక దినమున మెండైన దీవెనలు నీపై కుమ్మరిస్తాడు.
ఒక మెండైన ఆశీర్వాదములతో నువ్వు నింపబడతావు. మెండైన మేలుల చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఎప్పుడు తెలుసా అండి? నమ్మకంగా మనం ఉండడానికి ఇష్టపడ్డప్పుడు. ఈ లోక సంబంధమైన ఆ దీవెనలు ఆశీర్వాదాలు మాత్రమే కాదండి, రేపు నువ్వు పరలోకములో కూడా ఆయనతో ఉండబోతున్నావు, ఆయనతో నివాసం చేయబోతావు నువ్వు నమ్మకంగా ఉంటే. కొంచెం లోతుగా వెళ్ళి కొన్ని మాటలు చెప్తాను. ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? రెండోది, నమ్మకస్తుడు ఏం చేస్తాడు? మూడోది, నమ్మకంగా లేకపోతే వారి యొక్క స్వభావం ఎలాగుంటుంది? మొట్టమొదటిగా ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి తెలుసా అండి? వాక్యం సెలవిస్తుంది, మరణము వరకు మనము నమ్మకంగా ఉండాలి. ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ రేపు నువ్వు మరణించబోతున్నావు అని ఆ కొత్త ప్రాణములో ఉన్న కూడా నీవు నమ్మకముగా ఉండాలి దేవునిలో. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎలాంటి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవి ఎదురొచ్చినా కూడా నీలో నమ్మకత్వం లోపించకూడదు. ఒంటరితనాన్ని నువ్వు అనుభవించిన దేవుని విషయములో, ఉపదేశ విషయములో, విశ్వాస జీవితం విషయములో, పరిశుద్ధ జీవిత విషయములో నమ్మకత్వము లోపించకూడదు. సంఘములో, సమాజములో, ఇంటిలో కూడా ఎలా ఉండాలంటే మరణం వరకు. ఒకసారి వివాహమైందా, నువ్వు భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, భర్త ఎడల భార్య మరణం వరకు భార్య ధర్మము విషయములో నమ్మకంగా ఉండాలి. భార్య దగ్గర భర్త ఆజ్ఞలు ఉన్న ఆ నియమించబడిన భార్య చేయవలసిన, భర్త చేయవలసిన పనుల విషయములో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఒకసారి సంఘానికి వచ్చావా, నువ్వు ఒక విశ్వాసివా, సంఘములో రక్షింపబడ్డావా, దైవ సేవకుడి దగ్గర సంఘం ఎదుట ప్రార్థనాత్మను పొందావా, దేవుని అభిషేకాన్ని పొందావా, పరిచర్య ఆత్మను కలిగి ఉన్నావా, సంఘములో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, సంఘములో ఎన్ని వేదనలు వచ్చినా దైవ సేవకుల ద్వారా రావచ్చు, తోటి విశ్వాసి ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు ద్వారా రావచ్చు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా సంఘములో కూడా సంఘాన్ని విడిచిపెట్టకుండా, సంఘాన్ని మానకుండా, సంఘానికి దూరం కాకుండా నమ్మకంగా ఉండాలి. ఇది కదా స్టెబిలిటీ. సేవకుడైన నేనైనను నాయకురాలు తిట్టినా, నాయకులు తిట్టినా, నాయకులు గద్దించినా, నాయకులు తీసి పక్కన పెట్టినా, నువ్వు వద్దురా అన్నా కూడా నాయకత్వాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నవాడే నమ్మక సేవకుడు. అంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం. గోడ మీద పిల్లిలాగా ఉంటే దాన్ని నమ్మకత్వం అనరు, ఊసర వెళ్ళిలాగా ఉంటే అది నమ్మకత్వం అనరు. ఒక నమ్మకస్తుడు అని నీకు ముద్ర వేయబడ్డప్పుడు ఆ నమ్మకత్వము మరణం వరకు ఉండాలి నీవు. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉంటాయి, నీ సంఘము ఇదిగో నీవు నడిపించబడుచున్న, నువ్వు నాటబడిన ఈ సంఘములో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కష్టాలు రాంది ఎక్కడండి? మనుషులకు రాకపోతే జంతువులకు కష్టాలు వస్తాయా? సమస్యలు రాకపోతే ఎవరికి వస్తాయండి? నిందలు ఎవరికి వస్తాయి? మనుషులు రాకపోతే పశువులకు వస్తాయా? సమస్తాన్ని భరించి సహించిన వాడే నమ్మకస్తుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్మునా దేవునిలో నమ్మకంగా ఎప్పటి వరకు ఉండాలి? మరణం వరకు ఉండాలి. రెండవదిగా నమ్మకస్తుడు ఏం చేస్తాడు తెలుసండి? వాక్యం సెలవిస్తుంది 34వ కీర్తన 14వ వచనం. మైక్ మిస్టర్ మైక్ ముందుకు రండి, ఫ్రంట్లో కూర్చో. చదవండి 34వ కీర్తన మైక్ 14వ వచనం. 34వ కీర్తన 14వ వాక్యం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము. చాలండి. అక్కడ ఒక మాట ఉంది,
కీడు చేయటం మాని మేలు చేయి. మేలు చేయి. అంటే ఒక నమ్మకస్తుడు ఎలా ఉంటాడు అని నువ్వు నన్ను అడిగినట్లయితే అతడు మేలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నమ్మకస్తుడు మేలు చేస్తాడు. అతని కీడు కలిగినను అతడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. కీడు పొందే స్థితి వచ్చిన కూడా మేలే చేస్తాడు, కానీ కీడు మాత్రము చేయడు. నీ ఇంటిలో నువ్వు నమ్మకమైన భర్తవా, నమ్మకమైన తండ్రివా? నిజంగా నీ గుండెల మీద వేసుకుని చెప్పు. నీ పిల్లలు నీ మీద అంత నమ్మకంగా ఉన్నారా? నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీ భార్య నిన్ను నమ్ముతుందా? నువ్వు ఏ చోటుకి వెళ్ళి నీ భర్త నేను నమ్ముతున్నాడా? నీ ఫోన్లలో ఎలాంటి సీక్రెట్ లేవా? నీ ఫోను లాక్ లేకుండా, లాక్ ఉన్నా కూడా ఇదిగో తీసుకో అని నీ భార్యకి ఇవ్వగలుగుతున్నావా? ఇవి తీసుకో భర్త అని నీకు ఇవ్వగలుగుతున్నావా? ఎవరితో మాట్లాడినా కూడా ఇదిగో భార్య దగ్గర, భర్త దగ్గర నిలబడి ఓపెన్ గా యథార్థంగా నువ్వు మాట్లాడేంత స్థాయి నీకుందా? ఒకరు ఉన్నదంటే నువ్వు నమ్మకస్తుడవే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మేలు చేసేవాడివే. ఒకవేళ నువ్వు చాటుగా వెళ్ళావంటే, ఒకవేళ నువ్వు వారి ఎడల నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు అక్కడ నమ్మకత్వాన్ని లోపించినట్టే. నువ్వు నమ్మకస్తుడివైతే నువ్వు మేలు చేస్తావు, సంఘానికి మేలు చేస్తావు, సమాజానికి మేలు చేస్తావు, నీ ఇంటికి నీ పిల్లలకు మేలు చేసే వ్యక్తిగానే నువ్వు ఉంటావు. హల్లెలూయా. అందరు చెప్పండి స్వరమెత్తి హల్లెలూయా. హల్లెలూయా. మూడోది, ఒకళ్ళు నమ్మకత్వం ఉండకపోతే, నమ్మకత్వం లోపించింది అనుకోండి, అతడు ఏం చేస్తాడు తెలుసండి? ద్రోహం చేయడం మొదలు పెడతాడు. ఒక వ్యక్తి నమ్మకత్వం లోపించింది, నమ్మకత్వం అనే ఆ స్వభావం నుండి బయటికి వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తి ద్రోహం చేస్తాడు. ఎలాగైనా ద్రోహం చేయడానికి ప్రణాళికలు వేస్తాడు, ఆలోచిస్తాడు. ఇతనికి ద్రోహం చేయాలి, ఈ కుటుంబానికి ద్రోహం చేయాలి, ఈ సంఘానికి ద్రోహం చేయాలి, ఈ సేవకునికి ద్రోహం చేయాలి, ఫలానా వ్యక్తికి ద్రోహం చేయాలి. అంటే ద్రోహం 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 చేయడమే అతని నాడిలలో, అతని రక్తములో, అతని ఆలోచనలలో అది ఉండిపోతుంది. ఎప్పుడు తెలుసండి? నమ్మకత్వము తొలగిపోయిన వారిలో, నమ్మకత్వం తొలగిపోయిన వారిలో. ఎప్పుడైతే నమ్మకత్వములో నుండి తొలగిపోయాడో సౌలు దేవునికి ద్రోహం చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే నమ్మకత్వము లోపించిందో కోరాహు 250 మందిని తనకు జత చేసుకొని అహరోను, మోషేకి, మిరియాముకు, దేవునికి ద్రోహం చేయడానికి, సంఘాన్ని చీల్చడానికి పాతుకుపోయారు. ఎప్పుడైతే నమ్మకత్వం లోపించిందో దైవజనుడు ఎలీషా కళ్ళు కప్పి ఇదిగో డబ్బు ఆశించి ఇదిగో సేవకు ద్రోహం చేయడానికి మొదలు పెట్టాడు. ఎప్పుడైతే నమ్మకత్వం లోపించిందో బిలాము బాలాకిస్తున్న వెండి బంగారాలు ఆశించి దైవ దర్శనానికి అతడు ద్రోహం చేశాడు, దేవునికి ద్రోహం చేయడానికి వెళ్ళాడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించు, నీ జీవితంలో కూడా ఎదురవుతారు నమ్మకత్వం లోపించిన వారు. నువ్వు అస్సలు భయపడకు. ఎందుకు భయపడో తెలుసండి? నీవు ద్రోహం చేసి నువ్వు ద్రోహాన్ని అనుభవించిన ఆ ద్రోహములో నుండి విడిపించే దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనము నమ్మకత్వము లేకుండా, నమ్మకత్వము నీలో లోపిస్తే నువ్వు ద్రోహం చేస్తావు. అంతే, ఒకటే మాట. ఎందుకయ్యా ఇతడు ద్రోహం చేశాడు? సంఘానికి, సమాజానికి, పిల్లలకి, విశ్వాసులకి, భర్తకి, భార్యకి ఎందుకు ద్రోహం చేశాడు? ఎందుకు ఇంకో రెండో కొంప పెట్టాడు? ఎందుకు సంఘములో సేవకుడు కష్టపడి నలిగిపోయి ప్రార్థనలో ఉండి ఏడ్చి ఉపవాసాలు ఉండి వేదన పడి ఆత్మలు సంపాదించుకుంటే ఒక ముళ్ళ చెట్టు వల్ల ఒక వ్యక్తి సంఘములో ఆత్మను చెడగొట్టాడు అని అంటే అతనిలో కాదండి, అతడు నమ్మకత్వం లోపించిన వాడు అతని అందరినీ ఏం చేస్తుంటండి? అపనమ్మకస్తులుగా చేయడానికి సంఘానికి ద్రోహం చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, సంఘం ఎవరిది? నీదా?
నాదా? సంఘం ఎవరిది? దేవుని. దేవుని కన్ను పొడిస్తే దేవుడు ఊరుకుంటాడండి? బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరి చేతిలో పడ్డా మంచిది కానీ దేవుని చేతిలో పడద్దట. దేవుని చేతిలో పడితే 3 చెర్ల నీళ్ళు ఆగిస్తాడు దేవుడు. యాకోబు దేవుని చేతిలో పడ్డాడు, ఆశీర్వదించాడా? దేవుడు ఏం చేశాడు? కాళ్ళు విరగ్గొట్టాడు, నడకను మార్చాడు. దేవుని చేతిలో పడ్డాడు మోషే, వెంటనే దేవుడు ప్రధాన చేశాడా? 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలను మేపడానికి తీసుకెళ్ళాడు. ఇతను దేవునితో మాట్లాడుతున్నాడు. మనం ఎవరి చేతిలో పడ్డా దేవుని చేతిలో పడితే చాలా భయంకరంగా ఉంటుంది. కయ్యను దేవుని చేతిలో పడ్డాడు, ఏమయ్యాడండి? దేశ దిమ్మరయ్యాడండి, నాశనం అయ్యాడండి. అందుకే నేను అంటున్నాను, నమ్మకంగా ఉండకపోతే అతనిలో నీకు కనిపించే ఫస్ట్ స్వభావం, ఫస్ట్ అండ్ లాస్ట్ స్వభావం ఏంటి తెలుసండి? అతడు ద్రోహం చేస్తాడు. నువ్వు అప్పుడే అనుకోవాలి, నాకెందుకు ఈ ద్రోహం జరిగిందంటే నమ్మకత్వంలో నుండి అతడు తొలగిపోయాడు కాబట్టి నాకు అతడు ద్రోహం చేయడానికి ప్రారంభించాడు. అదే పాయింట్. నమ్మకస్తుడు ఏం చేస్తాడు? కడుపులో దాచిపెట్టుకుంటాడు. అహితోపేలు ఒకప్పుడు నమ్మకస్తుడు కదా అని అహితోపేలుకి దావీదు అన్ని విషయాలు చెప్పేవాడు. అహితోపేలు ఆలోచనలు తీసుకునేవాడు. అహితోపేలు ఆలోచనలు దేవుని ఆలోచనలుగా ఉండేదండి. కానీ ఎప్పుడైతే అహితోపేలు దావీదుకి ద్రోహం చేస్తున్నాడని ఎరిగినప్పుడు దావీదు గుండె పగిలిపోయిందండి. అప్పుడు దావీదు దేవుని సన్నిధికి వచ్చి ఒక ప్రార్థన చేస్తున్నాడు. అహితోపేలు దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోలేదు, జగడమాడలేదు, అతని విషయంలో ఏ విషయం కూడా అతనికి ఎదురాడలేదు. కానీ అహితోపేలు విషయంలో దావీదు ఒక్కటి చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు. ఆమేన్. ఏమని ప్రార్థన చేశాడు తెలుసండి? అహితోపేలు ఆలోచనలను నీవు త్రిప్పివేయి. దావీదు ప్రార్థన విన్నాడు, అతని ఆలోచనలు త్రిప్పివేయబడ్డాయి. ఎందుకైంది? నేను ద్రోహం చేయాలనుకున్నాను, దావీదు కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను, కొడుకులను తండ్రికి దూరం చేసి ఎడబాటు చేసి దావీదు కుటుంబాన్ని సర్వ నాశనం చేయాలనుకున్నాను. ఏమైంది? నా ఆలోచనలన్నీ త్రిప్పివేయబడ్డాయి అని తెలియక సైతాను చేత ప్రేరేపించబడి ఇంటికెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడండి. నేను అంటున్నాను, అభిషేకించబడిన వాని యొక్క ప్రార్థన దేవుడు త్వరగా వింటాడు. ఆమేన్. అభిషేకించబడిన వాణ్ణి ముట్టకూడదు, అభిషేకించిన వాని జోలికి రాకూడదు. అభిషేకముతో, విశ్వాసముతో, ప్రతిష్టతతో, పరిశుద్ధతతో, దేవుని మీద ఆధారపడి వైరాగ్యముతో దేవుని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలని ప్రార్థన చేయొచ్చు. సంఘ క్షేమమే తన క్షేమమని ఎన్నుకున్న దైవ సేవకుడు అభిషేకింపబడిన జోలికి అహితోపేలు వలె మనం ద్రోహము చేయకూడదు. ద్రోహం చేస్తే దావీదు తీర్పు తీర్చలేదు, దేవుడు తీర్పు తీర్చాడు. ఇదన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి ఎవరైనా ద్రోహం చేశారా? నీ పిల్లలకి ఎవరైనా ద్రోహం చేశారా? నీ భర్తకి ఎవరైనా ద్రోహం చేశారా? నువ్వేం చేయకు, నువ్వు యేసయ్య కాళ్ళు పట్టుకొని ప్రార్థన చెయ్యి, ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయకు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. భయపడకు. నువ్వు నీతి నిజాయితీ గలవాడు ఎందుకు భయపడాలంటే? ఎందుకు భయపడాలి? భయపడాలనుకుంటే దేవునికి తప్ప దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నమ్మకంగా ఉండకపోతే ద్రోహం చేస్తాడు. అయితే నేను చెప్పుచున్న చక్కటి విషయాలు దేవుని బిడ్డలారా చక్కగా దేవుని మాటలు ఆలకిస్తాం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఒక మాట చెప్పండి, యేసయ్యా. అందరూ చెప్పాలి, యేసయ్యా, యేసయ్యా. నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా కుటుంబం నీ ఎదుట మరణం వరకు నమ్మకముగా, చెప్పండి, నమ్మకముగా ఉండే
కృప మాకు దయచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ స్వరము చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్లో మనం ఎట్టి నమ్మకస్తులుగా దేవుని సంఘములో, దేవుని ఇంటిలో, దేవుని యొక్క సముఖములో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. కొంతమంది పరిశుద్ధులు నమ్మకంగా ఉన్నారు. వారు ఎలాగున్నారో నువ్వు దేవుని దగ్గర అలా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలి తెలుసండి? ఇగో అలా ఉండాలి. చెప్తాను. ఫస్ట్ ఒక నమ్మకస్తుని మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా భర్తను కోల్పోయి, పిల్లలను కోల్పోయిన, సొంత దేశాన్ని విడిచిపెట్టిపోయిన నయోమి ఆ తల్లి దగ్గర రూతు ఎలా నమ్మకంగా ఉందో నీవు దేవునిలో అంత నమ్మకంగా ఉండాలి. ఆమేన్. చదవండి ఆ వాక్య గ్రంథము, రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి 17 వరకు చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును పోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టొద్దనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళుచున్న చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చెయ్యును గాక అనెను. చాలండి. హల్లెలూయా. చూడండి, మనం నమ్మకస్తులై ఉండాలి. దేవుని ఎలా ఉండాలి? నయోమి యొద్ద రూతు నమ్మకంగా ఉండినట్లుగా. ఇప్పుడు ఈ సిస్టర్ గారు రూతు అని మీరు అనుకోనండి. పరిశుద్ధ గ్రంథములను రూతు, వీరి ఫ్యామిలీ ఎవరంటే ఎలిమెలెక్, వీళ్ళ ఫ్యామిలీ. దేవుని బిడ్డలారా, నయోమి ఎలిమెలెకు భార్య భర్తలు బెత్లెహేములో కరువు రాగా తన ఇద్దరు పిల్లలను తీసుకొని మోయాబు దేశానికి వస్తే అక్కడ 10 సంవత్సరాలు జీవిస్తున్న వేళలో ఇదిగో తన 2 కుమారులకు ఆమె వివాహం చేసింది. అందులో ఒక కుమారుని భార్యయే రూతు, 2వ కుమారుని భార్య పేరు ఓర్పా. ఈ సమయమున ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమికి నా భర్త, తన 2 పిల్లలు ఏమయ్యారు? చచ్చిపోయారు. మరలా తన దేశానికి వెళ్ళడానికి మనసు కలిగి బయలుదేరుతున్నప్పుడు నయోమియు, రూతు, ఓర్పు వీరు ముగ్గురు బయలుదేరుతున్నారు మరలా బెత్లెహేముకి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరలా బెత్లెహేముకి బయలుదేరుతున్నప్పుడు నయోమి వెనక్కి తిరిగి రూతుతో అంటుంది, నేను ముసలిదానను, నేను మరలా పిల్లలను కనలేను. నా ద్వారా రావడం ద్వారా మీరు నష్టపోతారు. మీరు యవన బిడ్డలు, మీరు మీ జాతి దగ్గరికి వెళ్ళి, మీ మోయాబు దేశానికి వెళ్ళి మరలా వివాహం చేసుకొని మీరు మంచిగా బ్రతకండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పినప్పుడు అందులో ఒక స్త్రీ ఎవరు తెలుసా అండి? ఓర్ప ఏం చేసింది తెలుసా అండి? మా అత్తమ్మే నాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి, నేను ఆమె ఇష్టపూర్వకంగా ఒప్పుకుంది కాబట్టి నేను నా జనుల దగ్గరికి వెళతానని ఏం చేసింది తెలుసా అండి? ఓర్ప వెళ్ళిపోయింది. ఓర్ప మోయాబు దేశానికి వెళ్ళింది. అప్పుడు రూతుతో నయోమి అంటుంది, నీ తోడి కోడలు నన్ను విడిచి వెళ్ళిపోయింది కదా, నీవు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకు, నా ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నాను రూతుతో అంటే రూత్ అన్న మాటని తెలుసని దేవుని బిడ్డలారా, అత్తమ్మ నువ్వు అలా అనవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా అనవద్దు, నాతో రావద్దు అని నీవు అనవద్దు. ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నా మంచిదే, నీకు మామయ్య లేడు కావచ్చు, నేనున్నాను నీతో. ఆమేన్, హల్లెలూయా. నీకు పిల్లలు లేరు, ఇదిగో నేను నీ కొడుకులాగా ఉంటాను నీతో.
నీకు దగ్గర ఆస్తి లేదు, నీ దగ్గర డబ్బు లేదు, నేను నిన్ను పోషించుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఏ దేవుని ఆరాధిస్తే నేను ఆ దేవుని ఆరాధిస్తున్నాను, నీ జాతే నా జాతి, నీ జనమే నా జనము, నీ కులమే నా కులము, నీ గోత్రమే నా గోత్రం. నువ్వు ఎవరిని, ఏ దేవుణ్ణి, నీ దేవుడే నా దేవునిగా స్వీకరిస్తా. మరణము తప్ప మన ఇద్దరిని ఏది ఎడబాపద్దు. నువ్వు రావద్దు అనకు. నువ్వు ఎక్కడ గుడిసెలో జీవిస్తావో నీ గుడిసెలో ఉంటా, నువ్వు గంజినీళ్ళు తాగుతావో నీ గంజినీళ్ళు తాగుతా. నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం అంటున్నది. హల్లెలూయా. నీ క్షేమమే నా క్షేమం అంటున్నది. నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పోషిస్తా, నీతో ఉంటాను అని ఇదిగో నిస్వార్థురాలు, నిస్వార్థమైన ప్రేమతో నయోమిని వెంబడించిన రూతు. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి తల్లి గారికి నమ్మకస్తురాలు ఈమె. నమ్మకస్తురాల్లో స్వార్థం ఉండదు, స్వార్థం ఉండదు. ఇదను నేనంటున్నాను, ఏమీ లేని వారమే కావచ్చు, ఏమీ లేనిది కావచ్చు, కానీ నువ్వు సంఘములో నమ్మకమైన రూతు వలె ఉండువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఆశించి నువ్వు సంఘానికి వస్తున్నావు? ఏది కోరుకుని నువ్వు సంఘానికి వస్తున్నావు? ఏమి కోరుకోకూడదు, ఏమి ఆశించకూడదు, ఏది ఫలించకూడదు. నా సంఘం కొరకు నేను ప్రయాసపడతా, నా సేవ కొరకు నేను ప్రయాసపడతా, ఇది నా సంఘం, ఇది నా ఇల్లు అని నువ్వు కొట్లాడి నువ్వు సంఘంలో ఉండాలి. ఆ నిస్వార్థమైన ప్రేమ నీలో ఉంటే అది నిజమైన నమ్మకత్వం. ఆమేన్, హల్లెలూయా. గోడ మీద పిల్లిలాగా చేసింది ఎవరు? ఓర్ప. ఏ సమయం వస్తుందా బయటకు వెళ్ళిపోదాం అనుకున్నది, నయోమిని విడిచి వెళ్ళిపోయింది. దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదండి, క్వాలిటీ కావాలి. ఈమె దగ్గర ఏం లేదు, వెంబడించుకుని ఆమె దగ్గర కూడా, తల్లి దగ్గర కూడా ఏమి లేదు, నయోమి గారి దగ్గర. కానీ ఈమె నమ్మకమని ఆమెను వెంబడిస్తున్నది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా అలాగున సంఘములో, సమాజములో, నీ ఇంటిలో ఉంటే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నీ ఇంట్లో నీకేముంది? ఏం లేదా? ఏం లేదా? ఏం లేకపోయినా నీ భర్తను నమ్మకంగా ప్రేమించు, వెంబడించు. నీ ఇంట్లో నీ పెద్దవారిని ప్రేమించు, వారిని వెంబడించు. ఆ నమ్మకత్వాన్ని చూసి ఈ రూతును దేవుడు ఏం చేశాడు తెలుసని, దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ధనవంతుడైన బోయజుకి వివాహమును చేసి మోయాబు దేశములో దేవుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, నమ్మకంగా ఉంది కాబట్టి దేవుడు బోయాజుకి వివాహమును చేసి అతని ఆస్తికి హక్కుదారులు చేసి మాత్రం కాదు, ఇదిగో రూతులో నుండి నా దేవుడు యేసు ఈ లోకానికి రావడానికి ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథములో రూతు పేరు దేవుడు లిఖితం చేశాడు. కారణం ఒకటి, దిస్ ఫెయిత్ఫుల్ మ్యాన్, ఫెయిత్ఫుల్ మ్యాన్, నమ్మకమైన స్త్రీ. ఒక నయోమిని రూతు వెంబడించినట్లుగా నువ్వు సంఘములో, సమాజములో, సహవాసములో, నీ ఇంటిలో నువ్వు నమ్మకమైన రూతుగా ఉందువుగాక. ఏమైనా ఆశించుతున్నావంటే నమ్మకస్తురాలండి కాదు. ఏదైనా కోరుకుంటున్నావంటే నమ్మకస్తురాలు కాదు. నిస్వార్థంగా నువ్వు ప్రేమించాలి. ఈ దినమున ఆ కృప, ఆ అభిషేకం నీ మీదకి దిగి వచ్చును గాక. ఆమేన్. థాంక్యూ సిస్టర్, కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. మరో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. బైబిల్ వాక్య గ్రంథములో మనకందరికి తెలిసిన సుపరిచితులు దావీదు మహారాజు. ఆమేన్, హల్లెలూయా. దావీదు మహారాజుకి దగ్గర ఒక నమ్మకమైన వారు విస్తారమైన మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరు తెలుసండి? దావీదును ఎన్నడను ఎడబాయకుండా, విడవకుండా ఆయనతో హత్తుకున్న వ్యక్తి తెలుసండి, ఇత్తాయి. ఇత్తాయి. ఈ ఇత్తయి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఇదిగో దావీదును వెంబడించుతున్న వ్యక్తి.
అసలు ఇత్తయి ఎవరు తెలుసండి? గాతువాడు, గిత్తీయుడు, ఆ దేశపు వాడు కాదు. యెరూషలేము పట్టణములో పరదేశిగా నివాసం చేయడానికి వచ్చిన వ్యక్తి. దావీదు రాజు గురించి, దావీదు రాజు యొక్క మంచితనం గురించి, దావీదు దేవుని హృదయానుసారుడనియు, దావీదు దేవుని జ్ఞానముతో పరిపాలిస్తున్న వ్యక్తి అని, దావీదు దేవుడు కోరుకున్న వ్యక్తి అని, దావీదు దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తినని, దావీదుతో ఉండడానికి ఇష్టపడిన వ్యక్తి దావీదు. ఇత్తయి. ఒకసారి దావీదుకు వచ్చింది, బాధ వచ్చింది. కుమారుడు ఎదురు తిరిగాడు, రాజ్యాన్ని లాక్కున్నాడు. అప్పుడు దావీదు అడవుల పాలయ్య పరిస్థితులు అతని జీవితంలో ఎదురొచ్చింది. ఆ అడవుల పాలైన పరిస్థితుల్లో, శ్రమ దినమున, కష్టకాలములో, వేదన కాలములో కాళ్ళకు చెప్పులు లేకుండా దావీదు అరణ్యములో బ్రతకడానికి వెళ్ళిపోతుంటే, ఆ కన్నీరు మున్నీరు అవుతున్న దావీదు దినములలో దావీదు పక్షమున నమ్మకముగా ఆయనతో ఉన్న వ్యక్తులలో ఒక వ్యక్తి ఇత్తయి. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒక్కసారి. ఆయన చేసిన ఒక మంచి ప్రమాణం చదువుదాం. సమూయేలుకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనములు. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను, చూడండి, నేను చచ్చినను బ్రతికినను, యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును, రాజువగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైన నేనుందునని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా. రాజు ఏమంటున్నాడు? నీవు ఎందుకు నాతో వచ్చి కష్టపడతావయ్యా, బాధపడతావు? నువ్వు వెళ్ళి సుఖంగా బ్రతుకు అని అన్నాడు రాజుగారు. రాజుతో ఇత్తయి అంటున్నాడు. ఈ మాట మనందరం చెప్పగలగాలి. నేను చచ్చినను బ్రతికినను, యెహోవా జీవము తోడు. రాజువైన నా ఏలినవాడా, నీ దాసుడైన నేను నీతోనే ఉంటాను, నాతో రావద్దు అని రాజుతో మనవి చేయుచున్నాడు. హల్లెలూయా. నిజమైన నమ్మకస్తుడు కష్టకాలములో తోడుంటాడు. ఆమేన్, ఆమేన్. నిజమైన నమ్మకస్తుడు బాధలలో తోడుంటాడు. నిజమైన నమ్మకస్తుడు అనారోగ్యములో తోడుంటాడు. నిజమైన నమ్మకస్తులు వేదన కాలములో, శ్రమ దినములో విడిచిపెట్టకుండా, ఇదిగో దేవుని బిడ్డల పక్షముగా, దేవుని పరిశుద్ధుల పక్షముగా, దేవుని సంఘ పక్షముగా, దేవుని సేవకుల పక్షమున తోడుండే ఇత్తయిలు సంఘములో లేపబడాలి. నమ్మకంగా ఉండు. నీకు యెరూషలేములో ఉంటే సమాధానము, సంతోషము, ఆనందము, సుఖము. కానీ సుఖము, సంతోషం, సమాధానము సమస్తాన్ని విడిచి దావీదుతో కష్టపడడానికి వస్తున్నాడు. దావీదుతో అరణ్యములకు ఇదిగో ఉండడానికి వస్తున్నాడు. ఆ ముళ్ళ తుప్పలను, ఆ వేదన స్థలాన్ని అనుభవించడానికి దావీదు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ దినం పరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. నేను సచ్చినా బ్రతికినా ఎవరితో ఉంటానంటున్నాడు? దావీదుతో ఉంటున్నాడు. ఇప్పుడు దావీదు ప్లేస్ లో యేసయ్య ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు అనాలేంది? నేను సచ్చినా బ్రతికినా యేసయ్యకు నేను సాక్షిగా బ్రతుకుతాను. హల్లెలూయా. నేను సచ్చినా బ్రతికినా ఒకసారి నేను దేవుణ్ణి నమ్మాను, నేను సచ్చిన బ్రతికిన ఒకసారి నేను సంఘానికి వచ్చాను, మారు మనసు పొందాను, బాప్తిసాన్ని పొందాను, అపోస్తుల బోధన వింటున్నాను, అపోస్తులు కలిగిన సహవాసములో ఉంటున్నాను, పరిశుద్ధులను నేను వెంబడిస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా నేను విడిచిపెట్టను, నేను వెంబడించకుండా ఉండను అని నువ్వు నమ్మకముగా నువ్వు ఇత్తయి వలె దేవునిలో బ్రతికినట్లయితే, నమ్మకంగా ఇత్తయిని దావీదు ఏం చేశాడు తెలుసండి? పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి మాటను మనం చదివితే, దేవుని వాక్య గ్రంథములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఒక చక్కని మాట చదవండి. సమూయేలుకు రాసిన 2వ పత్రిక 18వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని మాటలు చదువుదాం. దావీదు తన యొద్దనున్న
జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయ కుమారుడగు అభిషయను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. చాలండి. ఇప్పుడు దావీదును ఇత్తయి నమ్మకంగా ఉన్నందువలన దేవుడు అతన్ని ఎలా గణపరిచాడు తెలుసా అండి? ఒక సైనాధిపతిగా దేవుడు గణపరిచాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆ ఊరు ఆయన సొంతూరా యెరూషలేము కాదు కదా. పరదేశకు వచ్చిన బ్రతికిన వ్యక్తి ఆ ఊర్లో ఏమైనా తెలుసా అండి? ఆ రాజుకి సేనాధిపతిగా మార్చబడ్డాడు. ఆ రాజు యొక్క సైన్యములో ఒక నమ్మకమైన సేనాధిపతిగా దేవుడు గణపరిచాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వానికి ఒక దినమున ఒక ఘనత నీ కొరకు దాచబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని బిడ్డలారా, సంఘములో పురుషులైనా సంఘములో స్త్రీలైనా మీరు ఒక ఇత్తయి వలె దేవుని సన్నిధిలో నిలిచి ఉందురుగాక. ఆమేన్. ఆ అభిషేకం మీరు పొందుకొందురుగాక. హల్లెలూయా. మరో వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్న దైవజనుడైన మోషే. అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. దైవజనుడైన మోషే యొద్ద యెహోషువ నమ్మకంగా ఉండినట్లుగా నీవు దేవుని ఎదుట దేవుని సంఘములో ఇదిగో నీవు యెహోషువ వలె నమ్మకంగా ఉండాలి. మోషేలో ఉన్న నమ్మకత్వములు అనేక విధాలుగా మనం పరిచయం చేయొచ్చు. ఒక పాయింట్ చెప్తాను. మోషే ప్రజలను పరిపాలించడకు దేవుని మార్గములను దేవుని ఎదుట పొందుకున్నట్టు కొరకు మోషే ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి కొండ మీద కలిగి 40 దినాలు 40 పగలు ఏం చేస్తున్నాడు? మనుష్యుడు మాట్లాడినట్లుగా దేవునితో మోషే మాట్లాడుతున్నాడు కొండ మీద. ప్రజలందరి కింద ఏం చేస్తున్నారండి? విచ్చలవిడిగా తిరుగుతున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు రాయబడింది. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ మోషే పరిచారకుడిని యెహోషువ ఇదిగో గుడారములో ఉన్నాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒక్కసారి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము నుండనేలా. నిర్గమకాండము అదేనండి 33:11. మనుష్యుడు వచనం 33:11. అదే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. గుడారములో నుండి ప్రజలు వెలుపలికి రాలేదు. ఇప్పుడు ఇక్కడ వినండి. మోషే కొండ మీద ఉన్నాడు. ప్రజలు ఎక్కడున్నారు? మోషే కింద కొండ కింద ఏం చేస్తున్నారు? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ దూడపోసిన విగ్రహానికి ఆరాధన చేస్తున్నారు. చిల్లరగా తిరుగుతున్నారు. కానీ మోషే పరిచారకుడైన యెహోషువ కొండ కింద ఉన్న ప్రజల మధ్యలో జలసా చేస్తూ విచ్చలవిడి తిరుగుతున్న ప్రజల మధ్యలో ఉండకుండా ఈ యెహోషువ ఎక్కడున్నాడు తెలుసా అండి? దేవుని మందిరములో గుడారములో ఉన్నాడు. హల్లెలూయా. గుడారములో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాయకుడు వెళ్ళిన పనులు సఫలమవ్వాలి. నాయకుడితో దేవుడు మాట్లాడాలి. నాయకుడికి దేవుడు దర్శనం ఇవ్వాలి. నాయకుడికి దేవుని మార్గములు బయలుపరచబడాలి. నాయకుడు వెళ్ళిన ఉద్దేశం నెరవేర్చేయాలి. 40 దినాలు నాయకుడు కొండ మీద ఉపవాసం ఉంటే 40 దినాలు దాసుడు పరిచారకుడు యెహోషువ గుడారములో ఉపవాసం ఉన్నాడు. ప్రజలు విచ్చలవిడిగా 40 దినాలు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకస్తులు ఎక్కడ ఉంటారు తెలుసా అండి? దేవుని మందిరములో గుడారములో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. వారు ప్రార్థనలు చేస్తారు. దేని కొరకు? దైవ సేవకుల క్షేమము కొరకు, దేని కొరకు? సంఘ క్షేమము కొరకు, దేని కొరకు? పట్టణ రక్షణ క్షేమము కొరకు. నీవు గుడారములో ఉండి ఇదిగో దైవ చిత్తము నెరవేర్చబట్ట కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రజలు ఎక్కడున్నారు? గుడారంలో లేరు కదండి. కొండ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? విచ్చలవిడిగా. ఇప్పుడు మనం ఎక్కడ ఉండకూడదు? ఎవరి మీదకి ఉగ్రత వచ్చింది? ప్రజల మీదకి వచ్చిందా? యెహోషువ మీదకి వచ్చిందా?
ప్రజల మీదకి ఉగ్రత వచ్చింది. యెహోషువను దేవుడు ఏం చేశాడు? ఆ నమ్మకంగా ఉన్నందుకు, మోషేకు నమ్మకంగా ఉన్నందుకు, ఇదిగో దేవునికి నమ్మకంగా బ్రతికినందుకు, మోషే మాట చొప్పున నమ్మకంగా నడిచినందుకు, ఇదిగో దేవుడు ఏం చేశాడు? అన్యాయం చేశాడా? ఆయనకేమైనా ఏం మేలు చేయలేదా? ఎంత గొప్ప మేలు చేశాడో తెలుసండి. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటున్నాను, నువ్వు విత్తిన విత్తనానికి ఫలము దాచబడి ఉంది. నువ్వు ప్రార్థనకు నువ్వు నమ్మకంగా రా, దానికి ఫలము దాచబడి ఉంది. నువ్వు సంఘములో, మందిరములో నువ్వు నమ్మకంగా ఉండు, దానికి ఫలము దాచబడి ఉంది. దైవ సేవకులను నువ్వు నమ్మకంగా వెంబడించు, మోషే యెహోషువ వలె, దానికి ఫలము దేవుడు దాచబడి ఉంచాడు. గుడారములో ఉండండి. గుడారములో ఉన్న వారితో దేవుడు మాట్లాడితే గుడారం బయట ఉన్న వాళ్ళతో మాట్లాడతాడా? గుడారములో ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మోషేతో మాట్లాడని గుడారంలోకి రావాలి. యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడడం గల కారణం ఏంటిదంటే, యాకోబు గుడారపు వాసి. ఏశావు ఎక్కడ ఉండేవాడు? అరణ్యంలో తిరిగేవాడు. ఈయన ఎప్పటికి ఇంట్లో ఉండేవాడు. ఎప్పటి గుడారములో. అంటే గుడారములో ఉన్న వారికి దేవుని సంగతులు బయలుపరచబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మనుషులతో ఎక్కువ మాట్లాడడం కంటే దేవునితో అధికంగా మాట్లాడడం ద్వారా దేవుని ప్రసన్నత నీ ఇల్లు నింపబడుతుంది. ఆమేన్. దేవుని మహిమ నీ ఇల్లు నింపబడుతుంది. ఇది నా సంఘమా, నువ్వు నమ్మకస్తుడివి అని అనుకుంటే నీ ఇల్లు, నీ పిల్లలు అందరూ నువ్వు గుడారములో ఉండడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవా మందిరములోనే మేము సేవించేదము దేవుణ్ణి. ఆ ప్రత్యక్షతను, ఆ ప్రకటనను ఇతను సంఘములోనే ఉండాలి. మోషే ఎదుట యెహోషువ నమ్మకంగా ఉండినట్లుగా మనము మన దేవుని ఎదుట మనం నమ్మకంగా ఉంటే, ఆ నాయకత్వానికి నడిపింపులో మనం నమ్మకంగా జీవిస్తే ఒక ఫలాన్ని, ఆశీర్వాదాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మరో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. పౌలు ఎదుట తిమోతి ఉండినట్లుగా మనం ఉండాలటండి. చదవండి ఆ మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17. త్వరగా చదువుదాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడను నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాను. చాలండి. పౌలుకి ఎవరు నమ్మకస్తుడట? తిమోతి. పౌలు ఎంత గొప్ప సేవ చేశాడండి. ఘనమైన సేవను చేసిన వ్యక్తి, విస్తారమైన ఆత్మలను రక్షించిన వ్యక్తి, విస్తారమైన సంఘములను కట్టిన దైవజనుడు, దేవుని కొరకు బహు శ్రమపడిన దైవ సేవకుడు. ఆ సేవకుడికి ఎవరు కరువయ్యారటండి? నమ్మకస్తులు కరువయ్యారు. కానీ అతని మనస్సుకు గెలుచుకొని, అతని హృదయాన్ని గెలుచుకున్న నమ్మకస్తుడు ఒక తిమోతి మాత్రమే. అందుకంటున్నాడు, నమ్మకమైన నా కుమారుడైన తిమోతిని మీ యొద్దకు పంపుచు. నేను ఎలా ఆలోచించానో అతడు అలా ఆలోచిస్తాడు. నేను ఎలా ఉద్దేశించానో ఆ ఉద్దేశాలు నెరవేర్చేవాడు. నేను ఏ భారం కలిగినాను అదే భారం కలిగిన వ్యక్తి. సంగమా, మీ యొద్దకు నేను అపనమ్మకస్తుని పంపించట్లేదు, నమ్మకస్తుని పంపుతున్నాను. ఎలాంటి వాడు తెలుసండి తిమోతి? ఇది నువ్వు సంఘములో అలా ఉండాలి. సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా. చదవండి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:20. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు. తిమోతి మాత్రం ఎలాంటి వాడు అంటే నిజముగా చింతించేవాడు, నిజముగా సంఘము గురించి చింతించేవాడు, నిజముగా సేవ గురించి చింతించేవాడు. తన సొంత కార్యాలు చూచుకునేవాడు కాదు, తన ఇష్టమైన కార్యాలు చూచుకునేవాడు కాదు. ఇది సంఘములో దేవునితో మాట్లాడుతున్నాడు. సంఘం ద్వారా నువ్వు మేలు పొందడం కాదు, దేవుని ద్వారా నువ్వు మేలు అనుభవించడం మాత్రం కాదు. దేవుని సంఘాన్ని గురించిన చింత, దేవుని సంఘాన్ని గురించిన భారం, దేవుని సంఘం గురించిన ఆ వైరాగ్యం, ఆ వేదన కూడా ఒక తిమోతి వలె నమ్మకస్తుడుగా నువ్వు సంఘములో ఉండాలి. ఆ ప్రకటన, ఆ ప్రత్యక్షతను మనం కలిగిన వారుగా ఉండాలి.
నిజముగా చింతించువాడు, ఏదో పైపైన చింతించువాడు కాదు, భారం ఉండి లేనట్టుగా చింతించువాడు కాదు, నిజముగా అతడు ప్రేమించువాడు అండి, నిజంగా భారం గలవాడండి సంఘం కొరకు. ఎవరున్నా లేకున్నా ఇతడు నమ్మకస్తుడండి, ఇతనికి పనులు అప్పగిస్తే అన్ని కార్యాలని సఫలం చేస్తాడండి, సంఘంలో ఇతని వంటి వాడు ఎవడూ లేడండి అని పౌలు గారు తిమోతి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇతను సంఘములో, నీ ఇంటిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా అండి? పౌలు ఎదుట తిమోతి నమ్మకంగా ఉండినట్లుగా నీవు అలా నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నందుకు తిమోతికి ఏమయ్యాడు తెలుసా అండి? సంఘ కాపరిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒక దైవజనుడిగా దేవుడు తిమోతిని దీవించాడు. దైవజనుడు అంటే మామూలు వ్యక్తియా? దైవజనుడు ఏది చేతులు పెట్టి వారు ఆశీర్వదించబడతారు. దైవజనుడి నోటి నుండి వచ్చిన మాటను దేవుడు ఏం చేస్తాడు? దాన్ని రూఢిపరుస్తాడు. దైవజనుడికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి తెలుసా అండి? ఆయన ప్రాణం పెట్టిన సంఘానికి అధ్యక్షునిగా నిలబెట్టి ఆ సంఘాన్ని ప్రభు నిలబెట్టే బాధ్యతను దైవ సేవకుడికి అప్పగించబడింది. హల్లెలూయా. ఇంత గొప్ప ఆధిక్యత తిమోతికి దేవుడు అనుగ్రహించాడు. కారణం, తన ఆత్మీయ తండ్రి దగ్గర అతడు నమ్మకమైన కుమారుడుగా ఉన్నాడు. నీవు సంఘములో సేవకులైన మా ఎదుటను, సంఘం ఎదుటను, దేవుని ఎదుటను ఒక ఆత్మీయ కుమారుడిగా, కుమార్తెగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా మనం ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరో మాట చెప్తాను, అబ్రహాము ఎదుట ఎలియాజరు ఉండినట్లుగా మనం ఉండాలి. చదవనే మాట ఆదికాండం 42వ అధ్యాయం 2వ వచనం. సరే ఆదికాండం 24వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. చాలండి. ఇక్కడ అబ్రహాము ఎలియాజర్తో అంటున్నాడు, నీ చెయ్యిని నా తొడ క్రింద పెట్టి ప్రమాణం చేయము. అంటే చూడండి, 318 మంది దాసులు అతనికి ఉన్న కూడా ఈ పెద్ద దాసుని ఎలియాజర్ను మాత్రమే పిలిచి ప్రమాణం చేయించుకుంటున్నాడు. అంటే ఆలోచించండి, ఇతడు ఎంత నమ్మకస్తుడో తెలుసా అండి? ఇతడు నమ్మకస్తుడు కాబట్టి ఈ నమ్మకస్తుడికి బాధ్యతను అప్పగించాడు. ఏం తెలుసా అండి? తన కుమారుడైన ఇస్సాకుకి వివాహము చేసే బాధ్యత, అతనికి సరిపడే స్త్రీని, అతనికి సరిపడే వధువుని, ఇదిగో తనకు సరిపడే భార్యను చూసే బాధ్యతను ఎలియాజర్కు మాత్రమే ఇదిగో అబ్రహాం అప్పగించాడు. కారణం ఒక్కటే, అతడు నమ్మకముగా వెంబడించిన వ్యక్తి అబ్రహామునే. హల్లెలూయా. అబ్రహామునకు పరిచయమైన దినము నుండి ఏనాడు అబ్రహామును విడిచిపెట్టలేదు, ఏనాడు అబ్రహామును మర్చిపోలేదు, ఏనాడు అబ్రహాము చెప్పిన మాటను నేను చెయ్యను అని చెప్పలేదు. అబ్రహామునకు సంపూర్ణ విధేయుడు. అబ్రహామునకు కష్టకాలంలో, బాధకాలంలో ఆయనను విడిచిపెట్టకుండా ఆయనతో నిలిచినవాడు పెద్ద దాసుడైన ఎలియాజరు. హల్లెలూయా. ఇతను నువ్వు ఎలా ఉండాలి? అబ్రహాముకు దగ్గర ఎలియాజరు ఉండినట్లుగా నీవు దేవుని ఎదుట ఇదిగో నమ్మకమైన ఎలియాజరు వలె ఉండాలి. ఆమేన్. అబ్రహామునకు ఎలియాజరు ముందుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు లోతు. లోతు సొంత అన్న కొడుకు. అతనితో రావడం ద్వారా, అబ్రహాము గారిని వెంబడించడం ద్వారా ఆస్తి పెరిగింది, అంతస్తులు పెరిగినాయి, గొర్రెలు, మేతలు, పశువుల సంపదన పెరిగింది. ఇవన్నీ అబ్రహాము ద్వారానే లోతుకు వచ్చినాయి. కానీ ఒక దినమున ఇదిగో అబ్రహాన్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి లోతు. నమ్మకంగా వెంబడించే వ్యక్తి వలసిన వాడు, సొంత అన్న కొడుకు, ఒక రక్త సంబంధి, తన పెద్దనాన్నతో కలిసి నమ్మకంగా వెంబడించవలసిన వ్యక్తి ఆస్తి పెరగగా, అంతస్తు పెరగగా, పేరు ప్రఖ్యాతులు పెరగగా అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. ఏమి కాని రాని వ్యక్తి తమస్కు వాడైన ఎలియాజరు అబ్రహామును హత్తుకొని జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, వీళ్ళు మనకు నమ్మకస్తులు, మనతోనే ఉంటారు అన్న వాళ్ళు వెళ్ళిపోతారటండి. వీళ్ళు కాదేమో అనుకున్న వారు నమ్మకంగా ఉంటారు.
ఎందుకో దేవుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడో అర్థం కాదు. అబ్రాహాము జీవితంలో సొంత అన్న కొడుకు ఆయనను విడిచి వెళ్ళిపోయాడండి. ఇదేనా నేను అంటున్నాను, నువ్వు లోతు వలె ఉండకూడదు. లోతు ఎప్పుడు వెళ్ళిపోయాడు అబ్రాహామును విడిచి? అన్ని ఆస్తులు అంతస్తులు పెరిగిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దినాలలో ఎంతో మంది సంఘములో క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు దేవుని విడిచిపెడుతున్నారు, ఎప్పుడు మర్చిపోతున్నారు? అన్నీ వచ్చిన తర్వాత ప్రార్థన జీవితం, ఆత్మాభిషేకము, అన్ని వాక్యము, ఎదుగుదల, దైవికమైన అనుభవాలు నేర్చుకొని మాకు అన్నీ తెలుసు, మేము కుటుంబ ప్రార్థన చేయడం తెలుసు, దైవునికి దశమ భాగం ఇవ్వడం తెలుసు, సంఘములు ఎలా నడవలో తెలుసు, పరిచర్య చేయడం ఎలా తెలుసు, ఇక అన్నీ తెలుసు. ఇక మాకు సంఘంతో పని లేదు. ఇది కాకపోతే ఇంకో సంఘం, ఇంకో సంఘం, ఇంకో సంఘం, ఇంకో సంఘం. ఇది కాకపోతే సంఘాలు తిరుగుడు ఎందుకు, మా ఇల్లే ఒక సంఘంగా మార్చుకుంటాం. ఇంకెందుకుగా నేనే పాస్టర్ని అయిపోతా, లాస్ట్కి ఆ గతి వస్తుంది. కానీ నిలిచిందా లోతు సేవ? నిలిచిందా లోతు పరిచర్య? నిలిచిందా? నిలవదు. దయచేసి చెప్తున్నాను, లోతు వలె నువ్వు సంఘంలో ఉండకు, ఎలియాజరు వలె నువ్వు సంఘంలో ఉండు. నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేయకమునిపై నీ యొక్క ఆశీర్వాదాలు నీ ఇంటి మీద కుమ్మరించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానముతో ప్రార్థన చేయడం కంటే ఎలియాజరు వలె విధేయత కలిగి వెంబడించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉండకూడదండి, నమ్మకంగా ఉండండి. ఎలియాజరు వలె నమ్మకంగా ఉండండి. ఎందుకు తొడ కింద పెట్టి ప్రమాణం చేసుకుంటున్నాడో తెలుసండి? అబ్రహాము ఏదైనా విషయం చెప్తే కడుపులో దాచుకునేవాడండి అబ్రహాము. ఎలియాజు కడుపులో దాచుకునేవాడు. నా యజమానుడు ఒక సంగతి చెప్పాడు, అది నెరవేరునంత వరకు నేను ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా తన కడుపులో దాచుకొని అది నెరవేరునంత వరకు తన దేవుడైన యెహోవాకు, అనగా తన యజమానుడు వెంబడిస్తున్న దేవునికి మాత్రమే ప్రార్థన చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలియాజర్ అనే ఎంత నమ్మకస్తుడు చేయండి. ఇది నువ్వు సంఘములో, నీ ఇల్లు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ భర్త, నీ భార్య, మీ పిల్లలు, మీరు ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ పరిచర్యలో ఒక నమ్మకమైన విశ్వాసులుగా ఉండాలి, ఒక నమ్మకస్తులుగా ఉండాలి, ఒక నమ్మకంగా నడవాలి. మీరు ఎలియాజరు వలె అబ్రహామును ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడు, నువ్వు సంఘములో సేవకులు ఎదుట, నీ ఇంటిలో కూడా ఎలియాజరు వలె నువ్వు నమ్మకంగా ఉంటే పరలోకపు తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట చెప్తాను, 6వదిగా దేవుని బిడ్డలారా, యేసయ్య ఎదుట 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులలో యోహాను ఉండినట్లుగా మనం నమ్మకంగా ఉండాలి. ఆమేన్. యోహాను ఉండినట్లుగా. యోహాను ఎలాంటి వాడు తెలుసండి దేవుని బిడ్డలారా? చదవండి యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. 5 నిమిషాల్లో ముగిస్తాను, చదవండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు, యేసుని ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. హల్లెలూయా. చాలండి దేవుని బిడ్డలారా. ఆయన శిష్యులలో ఎంతమంది? ఆయన శిష్యులు చెప్పండి. 12 మంది శిష్యులలో దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? 12 మంది శిష్యులను ప్రేమిస్తున్నాడా లేదా? యేసు ప్రభు 12 మందిని ప్రేమిస్తున్నాడు. కానీ 12 మందిలో యేసు ప్రభుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఒక్కడు కదండి. యేసు అంటున్నాడు, ఆయన శిష్యులలో యేసుని ప్రేమించు శిష్యుడు, యేసుని ప్రేమించే శిష్యుడు యోహాను, ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మనము మన ఇంటిలో, మన సంఘములో, దేవుని సేవలో మనం ఎలా ఉంటుందండి? యేసు ప్రభుల వారికే నమ్మకమైన వారు కరువైపోయారండి. ఎలాంటి నమ్మకస్తుడండి యోహాను. యేసుక్రీస్తు శిలువ మరణం పొందుతున్న వేళలో, ఆయన శిలువలో ఆయన కొరడా దెబ్బలు తింటున్న వేళలో, ఆ శిలువ శ్రమలలో అనేక వేదనలు, బాధలు, పరిహాసములు ఉమ్మివేయబడుతూ, ప్రేతరుయంలో కర్రతో కొట్టబడుతూ, ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తింటున్న ఆ భయంకరమైన శ్రమ దినాలలో శిష్యులందరూ యేసయ్యతో ఉన్నారా? ఎవరు లేరు కదా. రొట్టె ముక్కలు పంచినప్పుడు యేసయ్యతో ఉన్నారు, భోజనాలు పెట్టేటప్పుడు యేసయ్యతో ఉన్నారు.
అద్భుతాలు చేసినప్పుడు యేసయ్యతో ఉన్నాడు. యేసయ్యకు శ్రమ వచ్చినప్పుడు యేసయ్యతో శిష్యులు లేరు. సిలువ యొద్ద ఏ శిష్యుడు ఉన్నాడు అంటే ఒక యోహాను మాత్రమే యేసయ్యతో ఉన్నాడు. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినమున కష్టకాలమున విడిచిపెట్టని ఒక శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది యోహాను. ఇది నేను అంటున్నాను. యేసు ప్రభు కష్టకాలంలో విడిచిపెట్టని యోహాను వంటి నమ్మకస్తుడిగా నీవు సంఘములో ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ వేదనలు సమయాలు కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ఈ సిలువ దగ్గరనే ఉన్నాడు. సిలువ దగ్గర ఉన్న యోహానుకు దేవుడు ఏమిచ్చే తెలుసండి? పరలోక సంగతులు అనగా నూతన వధువు సంగతులు, రాబోయే రాకడ గురించిన సంగతులు, రాబోయే రాకడ గురించిన ప్రత్యక్షతలు, నిత్యత్వం గురించిన ప్రత్యక్షతలు యోహానుకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. పేతురుకు బయలుపరిచాడా? ఆంద్రేకు బయలుపరిచాడా? తోమాకు బయలుపరిచాడా? వీరెంత సేవ చేసినా వీరి సేవ కంటే యోహాను సేవ ఒక ఘనమైనది, ప్రత్యేకమైనది. పరలోక ప్రత్యక్షతలు, నూతన వధువు సంఘమును గురించిన ప్రత్యక్షతలు, ప్రభు రాకడ గురించిన ప్రత్యక్షతలు, నిత్యత్వమును గురించిన ప్రత్యక్షతలు యోహానుకు మాత్రమే బయలుపరచడం గల కారణము యోహాను నమ్మకమైన శిష్యుడు. ఇద్దరు నీవు నేను మనమందరము యేసుకు నమ్మకమైన శిష్యులుగా ఉంటే పరలోక సంబంధమైన అనుభవాలను మనం అనుభవించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మనం అలా ఉండాలి. ఎలా ఉండాలి? యేసు ప్రభుకి యోహాను రొమ్మును ఆనుకొని ఆయన కష్టకాలంలో విడిచిపెట్టని యోహాను వలె మనం ఉండాలి. నీకు కష్టాలు వస్తాయి, నీ ఇంటిలో బాధలు వస్తాయి, నీ ఇబ్బందులు వస్తాయి, వేదన వస్తాయి, ఎన్ని వచ్చినా కూడా యేసయ్యను వదిలిపెట్టని యోహానుగా నీ ఉండువుగాక. ఆమేన్. సంఘములో కూడా కష్టాలు వస్తాయి, సంఘంలో బాధలు వస్తాయి, విశ్వాసుల మధ్యలో బాధలు వస్తాయి, సంఘములో అనేక విధాలుగా వేదనలు వస్తాయి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టని యోహాను లాంటి ఒక మంచి స్వభావం కలిగి సంఘాన్ని పట్టుకొని ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇది నా ప్రకటన కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని దేవుడు దీవిస్తాడు. చివరికి ఒక మాట చెప్తాను. పరలోకపు తండ్రికి నా యేసుక్రీస్తు ఒక నమ్మకమైన కుమారుడిగా ఉన్నాడు. ఆమేన్. నా తండ్రి, నీవు ఈ లోకమునకు నన్ను నీ గ్రంథపు చిత్తులో ఏమి రాసి పంపించావో ఆ చిత్తము చేయుటకు యేసు ఈ లోకానికి వచ్చాను. ప్రభు చివరి మాట ఏమన్నాడు? నా తండ్రి ఈ లోకానికి పంపించే ప్రతి పని సమాప్తమాయను, ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. నమ్మకస్తుడు. యేసయ్య కూడా ఎవరండి? నమ్మకస్తుడు. నీ దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మనము మన దేవుడైన యేసుకు మనకు మాదిరిగా ఉండినట్లుగా మనము కూడా ఆయన అడుగుజాడలో నమ్మకస్తులుగా ఉందముగాక. హల్లెలూయా. తండ్రి చిత్తానికి, తండ్రి పనికి, తండ్రి ఈ భూమి మీదకి పంపించిన ఆ ప్రత్యక్షతకు, ఆ ఉన్నతమైన ఉద్దేశములకు యేసయ్య నమ్మకంగా ఉన్నాడు. సర్వలోక పాపములో నుండి ప్రజలు విమోచన క్రయధనం చెల్లించుటకు యేసు ఈ లోకాన్ని పంపించినప్పుడు ఆ ఉద్దేశం, ఆ చిత్తము నెరవేర్చడానికి నమ్మకంగా తండ్రికి అప్పగించిన కుమారుడే యేసు. మచ్చ, డావు, కలంకము లేని ఒక మహిమగల సంఘం ఈ భూమి మీద, ఒక నూతన వధువు సంఘము ఇదిగో కట్టబట్ట కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణములో నుండి వచ్చినదే దేవుని సంఘం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుని చిత్తం, తండ్రి చిత్తం. వధువు సంఘాన్ని దేవుడు ఎప్పుడు చూశాడటండి? జగత్తుకి పునాది వేయబడక మునిపే. అంటే ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే సంఘం ఉంది. ఆమేన్. ఆ సంఘము ఈ భూమి మీద ఒక మహిమగల సంఘంగా రేపు ప్రభు రాకడికి ఎత్తబట్ట కొరకే యేసయ్య ఆ సంఘమునకు ఉద్భవం చేయట కొరకు, ఆ సంఘము కట్టబట్ట కొరకు మొట్టమొదటి మూలరాయి, ఆ సంఘము కట్టబట్ట కొరకు ఆయన ప్రాణ త్యాగములో నుండి పుట్టినది జీవం కలిగిన దేవుని సంఘం. హల్లెలూయా. ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టింది యేసు, సంఘం కొరకు రక్తం
కార్చింది యేసు, సంఘం కొరకు శ్రమ పెట్టబడింది యేసు, ఇదిగో మానవాళి రక్షణ నిమిత్తము ఆయన ప్రాణ త్యాగం చేసింది యేసు. అది తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తానికి అప్పగించుకున్న కుమారుడు యేసు. అంటే తండ్రికి నమ్మకమైన కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకములో జీవించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మకమైన దేవునిగా, కుమారుడిగా పిలువబడ్డాడు కాబట్టి ఆయన ప్రపంచానికి, భూమికి, ఆకాశానికి, సర్వలోకమునకు యేసు దేవుడిగా ప్రకటించబడుతున్నాడు. చప్పట్లు చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా అండి దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ ప్రపంచంలో ఎంత ఉందో తెలుసా అండి, శరీర భాగం ఎంత ఉందో లోకములో క్రైస్తవ్యం అంత పెరిగింది. కారణం ఒకటే, యేసు దేవుడని ప్రకటించబడ్డాడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడైన దేవుడు అని ప్రకటించబడడం మాత్రం కాదు, ఆయనే దేవుడు. ఆయన పునరుద్ధానుడై మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఎవరైనా ఉన్నారంటే యేసు దేవుడు ఒక్కడే. కారణం ఒక్కటే, తండ్రికి నమ్మకంగా ఉన్నందుకు యేసు భూమి మీద కూడా ఆయన నమ్మకమైన దేవుడిగా ప్రకటించబడ్డాడు. హల్లెలూయా. ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే కాదండి, ఆయన దేవుడై ఉన్నాడు. కానీ మనమందరము మనకు మాదిరిగా ఉండట కొరకు, ఆయన మనకు మాదిరిగా ఉండట కొరకు ఆయన ఈ లోకములో ఒక నమ్మకముగా జీవించాడు దేవుడు. హల్లెలూయా. యేసయ్య నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి? మనం కూడా నమ్మకంగా ఉండడానికి ఇష్టపడదాం. అందుకే దేవునితో మాట్లాడాడు, నమ్మకస్తులు మాత్రమే రేపు దేవుని ఎదుట నివాసం చేస్తారు, నమ్మకస్తులకే మెండైన దీవెనలు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అటి కృప మనకు దయచేయును గాక. ఆమేన్.